అతి ఉత్తమమైన పెట్టుబడిదారీ వ్యవస్థ కన్నా అతి చెత్తదైన సోషలిస్ట్ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుందని ప్రముఖ మార్క్సిస్టు తత్వవేత్త జార్జి లూకాక్స్ ఒక సందర్భంలో అన్నాడు. 1969లో ఒకసారి, మళ్లీ 1971లో రెండవసారి అతడు ఈ వ్యాఖ్య చేశాడు. అప్పటికి సోవియట్ యూనియన్ లో, తూర్పు యూరప్ దేశాల్లో అమలులో ఉన్న సోషలిజం గురించి ఇతనికి సన్నిహితంగా తెలుసు. అయితే పశ్చిమ దేశాలలోని వామపక్ష బృందాలు ఈ వ్యాఖ్యపై ఒకంత ప్రతికూలంగానే స్పందించాయి. కానీ ఇటీవల అమెరికా నుండి భారతదేశానికి వెళ్లగొట్టిన పౌరులను, ముఖ్యంగా మహిళలను, చిన్న పిల్లలను కాళ్లకు చేతులకు వేడిలతో సైనిక విమానాల నుండి దిగుతుండగా చూసిన వారికి ఆనాడు లూకాక్స్ అన్నది తప్పకుండా గుర్తుకు వస్తుంది. కనీసం రెండో విషయాల్లో ఆనాటి సోవియట్ యూనియన్ గాని, తూర్పు యూరప్ దేశాలు కానీ ఈనాటి ఏ పెట్టుబడిదారి దేశం కన్నా చాలా మెరుగైన స్థాయిలో ఉన్నాయి. మొదటిది, అగ్రగామిగా ఉన్న పెట్టుబడిదారి దేశం అమెరికా తన దేశం నుండి ప్రజలను వెళ్లగొట్టడం వెనక కనిపించేటువంటి జాతి విద్వేషం సోషలిస్టు దేశాలలో అధికారికంగా మచ్చుకైనా కనిపించేది కాదు. దాని అర్థం సోవియట్ యూనియన్ లో అప్పుడు ప్రజల మధ్య ఏ జాతి విభేదాలు లేవని కాదు. వారి మధ్య అక్కడక్కడ పొడచూపిన జాతి విద్వేష భావాలు అక్కడక్కడ సోషలిజం కుప్పకున్న సందర్భంలో బాహాటంగా వెల్లడయ్యాయి. సంపన్న పెట్టుబడిదారి దేశాల్లోని అభ్యుదయవాదులు ఈ మధ్యకాలంలో జాతి విద్వేషాలు లేని వాతావరణం కోసం చేసిన ప్రయత్నాలు మనకు తెలుసు. అమెరికన్ సమాజానికి జాతి విద్వేషం లేదని, ఇప్పుడు వ్యక్తమైనటువంటి జాతి వ్యతిరేక ధోరణి ట్రంప్ వల్ల, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న నయా ఫాసిస్టు మూక వలన వచ్చిందే తప్ప మరొకటి కాదని చాలా మంది భావించవచ్చు కూడా. ట్రంప్ చేసేదంతా పెట్టుబడిదారి విధానమేనని అనవలసిన పని లేదు. కానీ పెట్టుబడిదారి విధానంలో నిమిత్తం లేని ఒక ధోరణిగా ట్రంప్ వైఖరిని చూడడం తప్పు. ఆధునిక కాలంలో జాతి దురహంకారం అనేది సామ్రాజ్యవాదం నుండే ఉత్పన్నమైంది. ఇక సామ్రాజ్యవాదం అనేది లేని పెట్టుబడిదారి వ్యవస్థను ఇప్పుడు ఊహించడం కూడా అసాధ్యం. పెట్టుబడిదారి విధానంలోని అభ్యుదయవాదులు కూడా సామ్రాజ్యవాదాన్ని కాలం చెల్లిన ఒక దోపిడీ విధానంగా, తిరస్కరించాల్సిన విధానంగా పరిగణించారు. అది అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన వ్యవస్థలను, ఆధునికతలను, ప్రగతిని తీసుకువచ్చే ఒక విధానమని వారు భావిస్తారు. సామ్రాజ్యవాదమే గనుక లేకుంటే అటువంటి వెనుకబడిన వ్యవస్థలు తమంతట తాముగా అభివృద్ధిని సాధించలేవని, సామ్రాజ్యవాదం వలన ఆ వ్యవస్థలకు ఏ కీడు జరగదని, సామ్రాజ్యవాదాన్ని విస్తరింపజేసే వారు కూడా ఒక ఉన్నత జాతికి చెందిన మానవులవటం మూలంగానే వారు ఈ విధంగా తక్కిన వారిని ఉద్ధరించగలుగుతున్నారనేదే అభిప్రాయం అందులో అంతర్లీనంగా ఉంది. నేటి సంపన్న దేశాల్లోని అభ్యుదయవాదుల ఉద్దేశాలు ఎంత మంచివైనప్పటికీ వారు సామ్రాజ్యవాదాన్ని గనక తిరస్కరించకపోతే జాతి విద్వేషాన్ని తాము అతీతంగా వారు ఉన్నట్టు వారు చెప్పుకోజాలరు. ఇటీవల జరిగిన 2 యుద్ధాలకు లభించిన విశాల మద్దతును చూస్తే ఈ అభ్యుదయ శక్తులు సామ్రాజ్యవాదాన్ని తిరస్కరించారని స్పష్టమవుతోంది. ఆ 2 యుద్ధాల్లో ఒకటి ఏకంగా ఒక జాతిని నిర్మూలించే లక్ష్యంతో జరిగితే, రెండవది పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద విస్తరణ లక్ష్యంతో జరుగుతోంది. అంటే జాత్యహంకారం అనేది సంపన్న పెట్టుబడిదారు దేశాలలో అంతర్లీనంగా కొనసాగుతోందని, ఏదో అక్కడక్కడ వ్యక్తమయ్యే వ్యతిరేకత మాదిరిగా కాకుండా పాలక వర్గాలలో ఉదారవాదులతో సహా ఉన్నత స్థాయిలో సైతం వ్యక్తమవుతోందని గమనించాలి. పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభంలో కూరుకున్నప్పుడు ఈ జాతీయహంకారానికి ఒక కొత్త ఊపు వస్తుంది. గుత్త పెట్టుబడి కొందరు నిస్సహాయులైన వలసదారులను పరాయి వారిగా గుర్తించి వారి కారణంగానే తమ ఆధిపత్యం దెబ్బతింటుందన్నట్టుగా చిత్రిస్తాయి. నిజానికి ఇదంతా కార్మిక వర్గాన్ని చీలకొట్టేందుకే ఉద్దేశించిన ఎత్తుగడ. సోషలిస్టు సమాజాలు ఇందుకు పూర్తి భిన్నం. అవి జాతీయహంకారానికి పూర్తి వ్యతిరేకంగా ఉండటమే గాక ఎప్పుడైనా తమ దేశాల్లో జాతి విద్వేష ధోరణులను తలెత్తితే వాటిని బలంగా అణిచివేశాయి. ఇలా అణిచివేయటం అన్యాయమని ఎవరైనా వాదించవచ్చు. అది న్యాయమో అన్యాయమో పక్కన పెడితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ మాదిరిగా జాతి విద్వేషాన్ని వ్యక్తం చేసే దశను తలెత్తనివ్వలేదు. ఇక సోషలిస్టు దేశాలు సంపన్న పెట్టుబడిదారి దేశాలతో పోల్చితే మెరుగైన ధోరణి వ్యక్తం చేసిన రెండో అంశం పూర్తి స్థాయిలో ఉపాధిని కల్పించడం. నిరుద్యోగం ఉన్నప్పుడు వెలుపల నుండి వలసలు వచ్చిన వారి పట్ల ద్వేషం కలిగే అవకాశం ఉంటుంది. ఆ నిరుద్యోగమే లేకపోతే ద్వేషం కలిగించేందుకు ప్రాతిపదికే ఉండదు. సంపన్న పెట్టుబడిదారి దేశాల్లో నిరుద్యోగం పెరుగుతున్నందువల్లే వలసదారుల పట్ల విద్వేషాన్ని రాజేయటానికి భూమిక ఏర్పడింది. తమ స్వంత దేశాల్లో నిరుద్యోగం బాగా తీవ్రంగా ఉన్నందువల్లే 3వ ప్రపంచ దేశాల నుండి ప్రజలు అమెరికా వంటి దేశాలకు వలసలు పోవాలనుకుంటారు. ఇలా వలస పోయే వారందరూ పూర్తి నిష్ఠ దరిద్రులేమి
కాదు. అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించడానికి గాను దళారీలకు వారిలో ఒక్కొక్కరు 40 నుంచి 50 లక్షల వరకు చెల్లించుకుంటున్నారంటే వారికి ఎంతో కొంత స్తోమత ఉందనే భావించాలి. అయినా వాళ్ళు వలసలు పోదలుచుకున్నారంటే అందుకు 2 కారణాలు ఉండాలి. మొదటిది మాతృదేశంలో తనకు తగిన ఆదాయాన్ని ఇవ్వగల ఉద్యోగం లేకపోవటం. రెండవది అతని సామాజిక హోదా కారణంగా మాతృదేశంలోని తీవ్ర వివక్షతను ఎదుర్కోవలసి రావటం. ఈ 2 కారణాలకు వెనుక తన మాతృదేశంలో పెట్టుబడిదారి పంథాలో అభివృద్ధి సాధించాలనే విధానాలు అమలు కావటమే మూల కారణం. దేశ జీడిపి ఎంత వేగంగా పెరిగినా, ఎన్ని లక్షల కోట్ల సైజుకు ఆ దేశపు జీడిపి చేరుకున్నా పెట్టుబడిదారి పంథాలను అనుసరించినంత కాలము ఇప్పుడు చెప్పిన 2 కారణాలు అలానే కొనసాగుతూ ఉంటాయి. అందుచేత ప్రజల్లో ఒక సెక్షన్ ఎప్పుడు విదేశాలకు వలస పోవాలని అనుకుంటూ ఉంటారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఇక్కడ నుండి బయటకు వలసలు పోవాలనే ప్రజానికం ఉన్న సమాజం కొనసాగటం సిగ్గుచేటు. అటువంటి వలసలు పోయినందు వలన వారిని జంతువుల మాదిరిగా కాళ్ళు చేతులు కట్టేసి వెనక్కి తోలేలా ప్రమాదం ఉందని తెలిసి కూడా అందుకు వారు సిద్ధపడే విధంగా సమాజం వారిని నెడుతోంది. మూడవ ప్రపంచ దేశంలో పెట్టుబడిదారి పంథాలో అభివృద్ధి సాధించాలనుకుంటే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అసలు అమెరికన్ సమాజం మొత్తంగానే బయట నుంచి వచ్చిన వలసదారులతో ఏర్పడినటువంటిది. కానీ అక్కడి నుండి ట్రంప్ లాంటి వారు తయారై ఎవరేమంటారో, ఏం పర్యవసానం ఎదురవుతుందో అన్న వెరపు లేకుండా వలసదారులను వెనక్కి పంపిస్తున్నారు. యూరోపియన్ వలసదారులు తమ ఖండంలో తలెత్తిన తీవ్రమైన నిరుద్యోగాన్ని తప్పించుకోవటానికి అమెరికా ఖండానికి పోయి అక్కడి స్థానికుల నుండి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. కానీ బూర్జువా అర్థశాస్త్ర పండితులు మాత్రం శ్రామిక శక్తి ఎంత వేగంతో పెరుగుతుందో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కూడా అంతే వేగంతో పెరుగుతుందంటూ పూర్తి భోగస్ వాదనలను ప్రచారం చేస్తుంటారు. అయితే ఆ వాదన సరైనదైతే ఇప్పుడు అమెరికాకు వలసలు పోతున్న వారందరి వలన అక్కడ శ్రామిక శక్తి మరింత పెరిగి దాని వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలి కదా. మరి ఆ వలసదారులను వెనక్కి తోలేయడం ఎందుకు? అమెరికాలో నిరుద్యోగం ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉందంటే ట్రంప్ మాదిరిగా వలసదారులను నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపడాన్ని కూడా అక్కడ స్థానికులు సమర్థించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పరిస్థితి ఎంత అపహాస్యంగా తయారైందంటే జర్మనీలో అత్యంత వామపక్ష పార్టీగా పరిగణించబడే సహరా వెజెనెక్ట్ నాయకత్వంలోని పార్టీ కూడా ఇది తన మాతృ సంస్థ అయిన డైలింక్ నుండి విడగొట్టుకుంది. ఆ పార్టీ నాటో సాగిస్తున్న యుద్ధాలకు మద్దతునివ్వటమే విడగొట్టుకోవటానికి కారణం. జర్మనీలోని మితవాద అధికార పార్టీల కంటే వలస కార్మికుల విషయంలో భిన్నంగా ఏమీ లేదు. వలసదారుల స్వదేశాల్లోనూ వాళ్ళు వలస పోదలుచుకున్న దేశాల్లో కూడా నిరుద్యోగం సర్వత్రా నెలకొంది. పెట్టుబడిదారి వ్యవస్థ కొనసాగినంత కాలము ఈ నిరుద్యోగం వెన్నాడుతూనే ఉంటుంది. పైగా సంక్షోభ కాలాల్లో మరింత ముదిరిపోతుంది. ఆ క్రమంలోనే అమానవీయంగా మనుషుల్ని పశువుల మాదిరిగా వెనక్కి తోలేయటం వంటివి కానవస్తాయి. సోషలిస్టు దేశాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. ఆ దేశాలు నిరుద్యోగాన్ని కాకుండా శ్రామికుల కొరతను ఎదుర్కొన్నాయి. ప్రముఖ హంగేరియన్ ఆర్థికవేత్త జానోస్ కార్నారు ఎంత మాత్రమో సోషలిస్టు కారు. కాలేకి సూత్రాన్ని అనుసరించి అతగాడు డిమాండ్ కొరతను ఎదుర్కొనే వ్యవస్థకి, వనరుల కొరతను ఎదుర్కొనే వ్యవస్థకి మధ్య తేడాను చూపించే ప్రయత్నం చేశాడు. పెట్టుబడిదారి వ్యవస్థలో డిమాండ్ కు కొరత ఉంటుందని, అదే సోషలిజంలోనైతే వనరులకి కొరత ఉంటుందని అతడు వాదించాడు. మాజీ సోషలిస్టు దేశాల్లో సరుకులకు కొరత, రేషనింగ్, పొడగాటి క్యూలు దర్శనమిచ్చేవి. దానికి కారణం అక్కడ ప్రజలు ఉత్పత్తి చేసేదానికన్నా వారి వద్దనున్న కొనుగోలు శక్తి ఎక్కువ. అంటే వారి వద్దనున్న మానవ వనరులతో సహా అన్ని వనరులు వారు ఉపయోగించుకున్నా ఇంకా వారి కొనుగోలు శక్తికి సరిపడా అక్కడ ఉత్పత్తి లేదని మనం గ్రహించాలి. నిజానికి ఆధునిక కాలంలో పూర్తి స్థాయిలో ఉపాధి కల్పన సాధించగలిగింది కేవలం సోషలిస్ట్ దేశాలు మాత్రమే. అందుకే అక్కడ కార్మికుల కొరత తీర్చడం కోసం మహిళలను ఉద్యోగాలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాని వలన బలమైన సామాజిక ప్రభావాలు కలిగాయి. ఉద్యోగాలు పొందటం వలన అక్కడి ప్రజలు నిరుద్యోగం ఫలితంగా కలిగే అవమాన భారం నుండి తప్పించుకున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఉనికిలో కొనసాగుతున్న సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా కూడా చాలా రాతలు రాస్తున్నారు. వారిలో కొందరు వామపక్షవాదులు కూడా ఉన్నారు. అయితే ఈ రచనల వలన పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయం లేదు అనే అభిప్రాయం బలంగా కలుగుతోంది. కానీ వాస్తవం దానికి పూర్తి భిన్నం. మనం పెట్టుబడిదారి విధానాలను అమలు చేస్తున్నంత కాలము చాలా మంది శతకోటీశ్వర్లను తయారు చేయవచ్చేమో, కానీ సామ్రాజ్యవాదుల పాలన నుండి మనల్ని వెంటాడుతున్న తక్కువ స్థాయి భారతీయులు అనే అవమానకర ముద్ర మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సాధారణ కార్మికులు పశువుల మాదిరిగానే చూపడతారు. ఒకవేళ వాళ్ళు
మన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశాలకు తరలిపోయినా అక్కడి నుండి వాళ్ళు కాళ్లకు చేతులకు సంఖ్యలతో మళ్లీ వెనక్కి పంపబడతారు. ఒక్క సోషలిస్టు సమాజం మాత్రమే ఈ నిరుద్యోగం అన్న శాపం నుంచి మనల్ని విముక్తి చేయగలదు. బోనులోని జంతువుల స్థాయి నుండి మనకి విముక్తి లభించగలదు. గత కాలపు పొరపాట్ల నుండి నేర్చుకుని మెరుగైన పద్ధతిలో సోషలిజం నిర్మాణం వైపు పాటుపడమే పరిష్కారం. ఇది వాటి న్యూస్ చూస్తూనే ఉండండి. టీ10.